మాత్రం చాలా వరకు అక్రమాలు అవినీతికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం లేదు. ఇది మాత్రం సత్యం. ఓకే, ఒక్కసారి మనం మస్తానరావు గారికి వెళ్దాం. మస్తానరావు గారు చెప్పండి, ఏంటి అసలు ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకు శివపార్వతి గారు మాట్లాడారు. సో ఇప్పుడు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చర్యలు అయితే పక్క, ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాయినాలు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి వారు కరాఖండిగా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే ఎంతకాలం ఇప్పుడు ఓకే, జనసేనకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి ఆ శాఖల్లో జరిగిన అవినీతిని మేము చర్యలు తీసుకుంటామని శివపార్వతి గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటి అంటే, మదనపల్లి ఫైల్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏ స్థాయిలో జరిగింది? మీరే చెప్పారు ఇందాక, హుటాహుటిన ఒక హెలికాప్టర్ వేసి వెంటనే అధికారులను అక్కడికి పంపించేసి జరిగిపోయిందని చెప్పేసి క్రియేట్ చేసి అయిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనేసి అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. కానీ కట్ చేస్తే ఈరోజు ఏమైందో కూడా తెలియదు అసలు. అంటే ఎవరు కాపాడుతున్నారు, నిజంగా కాపాడుతున్నారా లేదా, అసలు మదనపల్లి ఫైల్స్ తగలబడ్డాయా లేదా, అసలు ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏమంటారు మస్తానరావు గారు? అంటే ఇప్పుడు ఈ మదనపల్లి ఫైల్స్ ప్రముఖులు ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించి ఆరోపణలు వచ్చి అరెస్టుల దాకా వెళ్ళి తర్వాత ఎందుకు ఒక్కసారిగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనేది మిలియన్. ఇంకో విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఒక సవాల్ కూడా చేశారు. మేము కనుక మదనపల్లి ప్రాంతంలో అక్కడ చెప్తున్న ఫైల్ దగ్ధం కానీ లేదా భూములు కుంభకోణం కానీ ఉంటే మా మీద ఇకపై ఆరోపణలు చేస్తే పరువు నష్టం దాకా వేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మీరు గమనించారో లేదో. సో మీరు అన్నట్లు భూములకు మీడియా సంస్థలకు నోటీసులు కూడా పంపించారు. అవును, 5 లక్షలు 10 లక్షలు ఎకరం విలువ చేయని భూముల్ని జగనన్న కాలనీలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు దాదాపు ఒక్కసారి మనం పేపర్లు తిరిగేస్తే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ, మన రాజమండ్రిలో అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు, మునిగిపోయే చెరువు ప్రాంతం లాంటి దాన్ని కొనేసి మళ్ళీ కొనటమే కాదు, దానికి పూటర్చోడానికి కూడా గ్రావెల్ దొరుకుతారు, అది కూడా కోట్లలోనే ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినయే, మనం చెప్పినవి కాదు, ప్రజలందరూ గమనించారు. 4,000 కోట్ల కుంభకోణం జరిగింది. రాగానే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే దోచుకున్నదంతా కూడా బయటికి కక్కిస్తామని చెప్పారు. ఈ రోజు అదేమి వాళ్ళు తినలేదా? నిజంగానే తినలేదా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే వీళ్ళు యాక్షన్ తీసుకోలేదా, లేదా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలకి కలిసి ఏమన్నా కొల్యూడయ్యారా ఆ కేసులు పెట్టకుండా ఉండడానికి? ఇంకోటి, మీరు ఆస్తుల విషయం చెప్పారు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు గుర్తునే ఉంటది, 2009 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ విజయలక్ష్మి గారు కేసు, ఇవన్నీ కూడా అవినీతి ఆరోపణలు కేసులు వేసి ఒక్కసారిగా ఏమైందో తెలియదు కానీ విత్డ్రా చేసుకున్నారు. అది చరిత్రలో ఉన్న అంశాలు. అవి హైకోర్టు విచారణకు ఆదేశించింది అనే లోపు ఎవరికాలు విత్డ్రా చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇంకోటి, 2004లో లేకపోతే 1999లో చంద్రబాబు నాయుడు గారి అఫిడవిట్ కానీ, లేదంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అఫిడవిట్ కానీ ఇస్తే 10 లక్షల రూపాయలు ఆయనకి ఆదాయంగా ఉంది. అట్లాగే మన 1989లో చంద్రబాబు నాయుడు గారికి కూడా లక్షల్లోనే ఉంది అఫిడవిట్ లో. ఈ రోజు మీరు చెప్పారు దేశంలోనే, అంటే మీరు మామూలుగా చెప్పారు, నేనేం చెప్తానంటే మనకు రిపోర్ట్స్ ప్రకారం దేశంలోనే ధనిక ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నారనేది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న విశేషమైన అంశం అనేది నేను చెప్తా. రెండోది, ఇంకా ఈ కేసుల విషయాలకు వస్తే, ఎందుకు అంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత దుడుకుగా వెళ్ళారు కాబట్టి అచ్చెన్నాయుడు గారు కానీ, దూలిపాల్ నరేంద్ర గారు కానీ, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు కానీ, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిది పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది కూడా అప్పట్లో చెప్తారు. సో అవన్నీ కూడా ప్రజల్లో ఒక విధమైన దీన్ని తెచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలవటానికి కూడా అది కూడా ప్రధాన కారణం. అంటే ప్రతీకార రాజకీయాలు ఈ విధమైన ధోరణిలో వెళ్తే ఎలా ఉంటది అనడానికి ఇప్పుడు ఆ విషయంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొంత జాగ్రత్త పడుతుందేమో అనేది అనిపిస్తా ఉంది. నిజానికి అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, ఆయన రెడ్ బుక్ రాశారని చెప్తున్నప్పటికీ కూడా, లేదంటే జగనన్న కాలనీలు కానీ ఇంకేదన్నా విషయాలు ఉన్నా కూడా ఒక్కసారిగా ప్రతీకార ధోరణితో వెళ్తే అలానే ఉంటుంది. అదే ఇప్పుడు చట్టబద్ధంగా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా కూడా ప్రజల సొమ్ము ఎక్కడైతే ప్రజల సొమ్ముకు సంరక్షకులుగా ఉంటామని ప్రమాణాలు చేసి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వచ్చిన వ్యక్తులు ప్రజల సొమ్ములు సంరక్షకులుగా కాకుండా వాటిని వ్యక్తిగత స్వలాభాల కోసం, లేదంటే వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వాటిని తిరిగి మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశాలు ఇక్కడ ప్రధానంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి పోయే విధంగా ప్రజలు కూడా
థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే ప్రజల సొమ్మును అంటే ప్రజల సొమ్ము అంటే వీళ్ళు అవినీతి లేదా ట్రాన్స్ఫర్ల గురించి కాదండి. ఏదైతే మనకు సహజ వనరులు ఉన్నాయో ఆ వనరులకు సంబంధించి మైన్స్ కానీ లేదంటే ఇంకా అనేక అంశాలు ఇప్పుడు పోర్టులు ఉన్నాయి. ఇప్పుడు కేవీ రావు గారు చూసాం, ఆయన సిఐడి కేసు పెట్టారు. ఇప్పుడు ప్రజలకు తెలియాలి ఆయన మళ్ళీ రాజీ పడిపోయారంటున్నారు. అసలు ఏం జరిగింది? అడ్జస్ట్ అయిపోయారని చెప్పేసి కూడా 2 రోజులుగా దాని మీద కూడా జరుగుతుంది. అంతెందుకు సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అనుమతుల్ని రద్దు చేశారు. ఏమైందో తెలియదు. సరిగ్గా ఒక 3 నెలల కల్లా మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఆ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. దానికి ప్రతిగా కాకినాడ సీపోర్టు దగ్గర సెజ్కి సంబంధించి వాటాలు రాయించారని చెప్పేసి రకరకాల అనుమానాలు ఇందాక మీరు చెప్పినటువంటి ఈ వ్యవహారంలో కూడా అనేక రకాలైనటువంటి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ తీసుకోండి, అనేక ఆరోపణలు చేశారు. మళ్ళీ అదే కాంట్రాక్ట్ కొనసాగుతా ఉన్నారు. అంటే వాళ్ళు అంతకు ముందు చేసినవన్నీ కూడా వీళ్ళు క్షమించేశారా? ప్రజలు మధ్యలో ప్రజలను వెర్రి పుష్పాలు చేస్తున్నారా ఏంటి? అసలు ఆరోపణలు ఉంటే కనుక మరి వాళ్ళ మీద ఛార్జెస్ వేయాలి. వాళ్ళ మీద రాజీ పడే ధోరణి కనిపిస్తా ఉందంట. విజయకిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి.